హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు డిఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాము. సో దానికంటే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అసలు ఎప్పుడు డిఎస్సి ఉంటుంది, మొత్తం ఎన్ని పోస్టులు, ఏ విధంగా పోస్టులను డివైడ్ చేశారు, తర్వాత మార్కుల వెయిటేజ్ ఎవరెవరికి ఉంటుంది, సిలబస్లో చేంజెస్ ఉంటాయా లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా, అసలు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ అలాగే ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా, కంప్యూటర్ స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాము. సో ఫస్ట్ చూడండి, స్టార్ట్ చేసేద్దాం. ఉగాదికి అయితే మరో డిఎస్సి అనమాట 3600 పోస్టులు భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. సో మరి విషయంలోకి వెళ్తే మొత్తానికి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉగాదికి రావాలని చెప్పేసి సన్నాహాలు కూడా గవర్నమెంట్ అనేది పూర్తి చేసేసింది అనమాట. మొత్తం అయితే 3600 పోస్టులు అయితే భర్తీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో మరి ఈ పోస్టులను ఏ విధంగా విభజించారనే విషయానికి వస్తే చూడండి, మొత్తం 1200 పోస్టులు వచ్చేసి ఆదర్శ రెసిడెన్షియల్ అండ్ సంక్షేమ పాఠశాల అనమాట. అంటే మోడల్ స్కూల్ ఇలాంటి వాటిలలో భర్తీ చేసే అవకాశం ఉంది. అండ్ అలాగే 1700 పోస్టులు వచ్చేసి పంచాయతీరాజ్, పురపాలక మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ఏవైతే ఉన్నాయో వాటిలలో 1700 పోస్టులు అయితే భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా 700 పోస్టులు వచ్చేసి ప్రత్యేక విద్య అంటే స్పెషల్ డిఎస్సి లాగా భర్తీ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా 1200, 1700, ఒక 700 మొత్తం మోడల్ స్కూల్, పంచాయతీరాజ్, పురపాలక, రెసిడెన్షియల్ ఈ విధంగా విభజించారనమాట ఈ పోస్టులన్నిటినీ కూడా. సో ఇంకా సిలబస్ విషయానికి వస్తే ఏంటంటే మార్పు అయితే ఏమీ లేదనమాట. పోయిన ఇయర్ మనము ఏ సిలబస్ అయితే ప్రాక్టీస్ చేసాం, చదివామో సేమ్ అదే సిలబస్ ఈసారి కూడా అమలు చేస్తామని కూడా ఒక ఆర్టికల్ లాగా రావడం జరిగింది. కాబట్టి కొత్త సిలబస్ అని కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సిలబస్లో అయితే ఎలాంటి చేంజెస్ అయితే లేవన్నమాట. పోయిన ఇయర్ మనం ఏమి చదివామో అవే మనము ఈసారి కూడా చదివేసుకోవచ్చు. సో ఇంకా అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆల్రెడీ వెబ్సైట్లో స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా త్వరలోనే అప్డేట్ చేసేస్తారు. నెక్స్ట్ మనకి ఏంటంటే చూడండి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ అలాగే కంప్యూటర్ టెస్ట్ కూడా ఒక పేపర్గా రావడం జరుగుతుందని చెప్పేసి గతంలో మనకి ఇచ్చారు. బట్ అది కూడా మనకి వాయిదా వేశారనమాట. అంటే ఇప్పుడు ప్రెసెంట్ టైం అనేది లేకపోవడం వల్ల ఇంకా అంటే సమయం సరిపోదు కదా. సో అందుకని ఈ యొక్క ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ ఏవైతే ఉన్నాయో ప్రావీణ్య పరీక్షలు ఇవి కూడా వాయిదా వేయడం జరిగింది. సో ఇది ఒక విధంగా గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ వెయిటేజ్ అనమాట. సో వెయిటేజ్ ఏ టీచర్లకు ఉంటుంది, ఎవరికి ఉంటుంది అనేది ఇప్పుడు చూసేద్దాము. ప్రత్యేక ఒప్పంద టీచర్లకు వెయిటేజ్ ఉంటుందా, మరి ఎవరికి ఉంటుంది అంటే ప్రత్యేక అవసరాలు అంటే స్పెషల్ డిఎస్సిలో ఉంటారు కదా. సో ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు చదువుతున్న పాఠశాలల్లో తెగినాక ఎవరైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాష్ట్రంలో మొత్తం 2600 మంది వరకు ఉన్నారనమాట. సో అయితే సుప్రీంకోర్టు మనకి ఆదేశాలు ఇచ్చింది కదా, దాని ప్రకారం అన్ని అర్హతలు గుర్తుపెట్టుకోండి. సుప్రీం ఆదేశాల మేరకు వారిలో అన్ని అర్హతలు ఉన్నటువంటి సుమారు 800 మందికి ఎంటీఎస్ అంటే మినిమం టైం స్కేల్ అయితే అమలు చేస్తున్నారనమాట. ఓకేనా, అందరికీ కాదు, అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే. ఇది ఒకటి మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఇంకా వాళ్లకు 10 ఏళ్ల సర్వీసు అలాగే టెట్ లాంటి అర్హతలు కూడా నిర్ణయించారు. మరి ఈ అర్హతలు సాధించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంటీఎస్ అంటే మినిమం టైం స్కేల్ అయితే అమలు చేస్తారనమాట. అయితే ఇంకా వీళ్ళు గవర్నమెంట్ పర్మనెంట్ కావాలి అనుకుంటే ఏం చేయాలనుకుంటే కనుక వీళ్ళు వచ్చేసి పర్మనెంట్ ఉద్యోగం కొరకు వీరు కూడా డిఎస్సి అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. ప్రత్యేక డిఎస్సిలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి టీచర్లకు వెయిటేజ్ ఇవ్వడంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. అంటే స్పెషల్ డిఎస్సిలో ఎవరైతే కాంట్రాక్ట్ పద్ధతిలో చేరి ఉంటారో వాళ్ళకు కూడా వెయిటేజ్ ఇవ్వాలని చెప్పేసి సో అధికారులు అయితే ఆలోచిస్తున్నారు అనమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట మనకి. సో మొత్తానికి ఆంగ్లం తర్వాత కంప్యూటర్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా లేదు. సిలబస్ ఓల్డ్ సిలబస్ అంటే పోయిన ఇయర్ ఏ చదువుకున్నారో అందులో కూడా ఎటువంటి తేడాలు అయితే లేదు. ఎంటీఎస్ కూడా అమలు చేసే అవకాశం ఉంది, అది కూడా అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకే. ఓకేనా, ఇది ఉగాదికి అయితే మొత్తానికి రాబోతుందని చెప్పేసి ఈ విధంగా అయితే రావడం జరిగింది.